సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి భారీగా హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ వివిధ మండలాల గ్రాడ్యుయేట్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఎలా ఊపినామో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి అన్నారు. ఈ ఎన్నిక హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు సంతాజీ, యువ నాయకులు అంపాల శ్రీకాంత్, సీనియర్ నాయకులు పాగ రమేష్, శనిగర వెంకటేష్, రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. నిరుద్యోగుల సంబంధించిన జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆదాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన 14 నెలల పాలనల 55,000 ఉద్యోగాలు ఇచ్చే, జాబ్ క్యాలెండర్ ఇచ్చే అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇది. తప్పకుండా నిరుద్యోగ సోదరులు కావచ్చు, ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థల ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక సంవత్సరం జూనియర్, నేను బిఏ చదువుతుంటే బిఎస్ ఎంపీసీ చదివేవాడు. ఆ విధంగా మ్యాథమెటిక్స్ మీద అనుభవంతో తన జీవితాన్ని ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా కాలేజీలు కష్టపడి ఇంత స్థాయికి ఎదిగినాడు. చాలా సంతోషపడతాను నేను ఎప్పుడు. ఆ తమ్ముడిగా నేను అనేక సందర్భాల్లో ఇయ్యాల కాదు, నేను చదువుకున్న సందర్భం నుంచి ఇప్పటి వరకు ఆయన కాలేజీ పార్లమెంట్ సభ్యుడిగా గెస్ట్గా అయినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం. ఇలా కష్టపడి ఇక్కడికి వస్తే రకరకాల మంది రకరకాల మాట్లాడతారు. ఏది మాట్లాడినా మంచి మనసుండి పిల్లలకు సరైన విద్యాబోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా జీతాలు ఇస్తూ కాలేజీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సందర్భంలో ఏ వ్యవహారమైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు మరొకసారి మన ప్రాంతం నుంచి చదువుతున్న వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు ఇచ్చేటువంటి మాట ఇస్తాననే మాట కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్, ఇంకో ఎలక్షన్ కాదు, ఇది మీ ఎలక్షన్, మన ఎలక్షన్. మనం అందరం మన ఓట్లు వేసుకునే బాధ్యత మనది. ఎవరి ఊర్లో ఎందుకంటే ఇవాళ ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, దాని మీద ప్రభావం పడుతుంది. అందుకే ఇవాళ మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ ఒక్కరు కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో ఓటు వేయించుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల స్థాయి నాయకుడు, మాజీ